నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణ నోటీసులు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మమిడి గ్రామ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో గ్రామ సెక్రటరీ శోభారాణి అలీ ఫామ్ హౌస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. फोटो भी ले दो तीन ऐसे తప్పతాగి యువకుల వీరంగం. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి. గద్వాల్ పట్టణంలోని డిఎస్సి ఆఫీస్ సమీపంలో తప్పతాగి యువకులు వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ కు నివేదిక అందజేయనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత.
అందమైన ముద్దుగుమలు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్తో మెరిసిపోయారు. హైదరాబాద్ సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో 10 రోజుల పాటు జరిగే బ్రైడల్ జ్యువెలరీ షో మోడల్స్ ప్రారంభించారు. పండుగల పెళ్లిళ్ల సీజన్లు పురస్కరించుకుని సరికొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. నమస్కారం అండి, నా పేరు గోరఖ్నాథ్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ నుంచి మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు బ్రైడల్ జ్యువెలరీ షో క్యాంపెయిన్ మనం లాంచ్ చేసాము. ఈరోజు ఈ షో అనేది మనం ప్రతి సంవత్సరం, ఇది 12 నుంచి 13 సంవత్సరాల నుంచి ఈ షో మనం ప్రతి సంవత్సరం మలబార్ గోల్డ్ షోరూంలో మనం కండక్ట్ చేస్తాం అనమాట. ఈ సంవత్సరం ఈ షోలో మనకి ప్రత్యేకత, ఈ షోది ప్రత్యేకత ఏంటంటే మనకి వెడ్డింగ్ కలెక్షన్ పరంగా మనం చూసుకుంటే అయితే ప్రతి టైప్ ఆఫ్ కేటగిరీ కానివ్వండి, ఆర్ డిజైన్స్ కానివ్వండి, ఆర్ వెయిట్ రేంజ్ కానివ్వండి, లైక్ మన దగ్గర ఎట్లా అంటే ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ, ప్రెషియా స్టడ్డెడ్ జ్యువెలరీ అండ్ మైండ్ డైమండ్ జ్యువెలరీ, ఎథ్నిక్స్ యాంటిక్ జ్యువెలరీ, డివైన్ టెంపుల్ జ్యువెలరీ, ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అన్నీ కూడా వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఈ ప్రత్యేక ఈ షోలో మనం డిస్ప్లే చేయడం జరిగింది. మనం మలబార్ తరపు నుంచి కోరుకునేది ఏంటంటే మా ప్రతి మలబార్ కస్టమర్స్ అండ్ ప్రతి వెడ్డింగ్ కస్టమర్ ఒకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సోమాజిగూడ బ్రాంచ్కి విజిట్ చేసి మా డిజైన్స్, మా సర్వీస్, మా వెయిట్ రేంజ్ అన్నీ చూసి తనకు నచ్చిన వెయిట్ రేంజ్, నచ్చిన డిజైన్, నచ్చిన కలెక్షన్, వెడ్డింగ్ కలెక్షన్ పర్చేస్ చేయాలని మేము కస్టమర్తో కోరుకుంటాం అనమాట. అదే కాకుండా ఈ ఆఫర్ డిసెంబర్ 8th వరకు జరగనుంది మనకి మలబార్ షోరూమ్ సోమాజిగూడలో. ఈ షోలో మనకి మెయిన్ అన్నీ వచ్చాక మన డిస్కౌంట్ అనేది మనకి పార్ట్ ఉంటుంది కదా, అది వచ్చేసాక మనకి స్పెషల్గా ప్రతి జ్యువెలరీ మీద స్పెషల్ డిస్కౌంట్ అప్ టు 25%, ఫ్లాట్ 25%, అప్ టు 25% డిస్కౌంట్ అనేది ప్రతి జ్యువెలరీ డిస్కౌంట్ ఉంది. మా మలబార్ కస్టమర్స్, ప్రతి వెడ్డింగ్ కస్టమర్, ప్రతి ఒక్క కస్టమర్ మలబార్ గోల్డ్ సోమాజిగూడ షోరూమ్కి విజిట్ చేయాల్సింది కోరుకుంటాం అన్నమాట. ఈ కలెక్షన్ ఓన్లీ సోమాజిగూడ, ఈ క్యాంపెయిన్ ఓన్లీ లాంచ్ చేసింది సోమాజిగూడ బ్రాంచ్లో. సో ఈ కలెక్షన్ ప్రతిరోజు 1 గంట ఆరోగ్యానికి కేటాయిస్తే హాస్పిటల్కి వెళ్లే అవసరం ఉండదని ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ రన్నర్స్ ఆధ్వర్యంలో నాంపల్లి భాగ్యనగర్ నందనవనం పార్క్లో 24, 16, 10, 5 కిలోమీటర్లు రన్ నిర్వహించారు. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న పార్కులలో వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల కాలుష్యం లేని వాతావరణం ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ రన్ను నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మారథాన్ రన్ ఉప్పల్ రన్నర్స్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా పార్టిసిపేట్స్ అందరు కూడా నమస్కారాలు. ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్, ఇది ఫారెస్ట్లో, రిజర్వ్ ఫారెస్ట్లో మనం చేయడం మంచి రన్నింగ్కు అనుకూలంగా ఉండే ప్లేస్ ఇది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ చాలా ఫారెస్ట్స్ ఉన్నాయి. అందరికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే 1 hour డైలీ మనము దీంట్లో పార్టిసిపేట్ చేస్తే, డైలీ వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా మనకి ఏంటంటే భవిష్యత్తులో మన ఆరోగ్యానికి చాలా విలువైన సమయాన్ని మనం ఈరోజు కేటాయించిన 1 గంట భవిష్యత్తులో ఇయర్స్ కూడా మనం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సొసైటీ కూడా అందరికి కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇది ఆర్గనైజర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టిసిపెంట్స్ కూడా అందరికీ కూడా శుభాభినందనలు. ఉప్పల్ బగాయత్లో దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ గ్లోబల్ సెంటర్ వద్ద కార్తీక మాస వనభోజనాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దేవంగల్కు ఆత్మీయ సమ్మేళనం ద్వారా అందరం కలుసుకొని భవిష్యత్తులో
అందరం వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సంఘం పేరు మీద ఐక్యంగా ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పోటీ ప్రపంచంలో బతకాలంటే అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. ఉపాధి అవకాశాలు పొందాలంటే పోటీ ప్రపంచంలో భవనం, శిక్షణ, సామాజిక రాజకీయ నైపుణ్యంగా ఎదగవచ్చు. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ఎవరెంత అని కుల సర్వే జరుగుతుంది. కుల సర్వేలో సమాచార సేకరణలో అధికారి మీ వద్దకి రాకపోతే వారిని పిలుచుకొని సమాచారాన్ని ఇవ్వండి. మంత్రి వారు చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు, ఇది 16 కోట్ల రూపాయలు ఉన్న ఒక ప్రోగ్రాము, ఒక పెద్ద గొప్ప ప్రోగ్రాం ఉంటుంది. మన చేతేనలో అన్న మీరు అడ్డం లేదు. మీరు ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలైన వర్గాలకు సంబంధించి ఎవరెంతో వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళం కానీ, మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరి సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం మన హక్కు కోసం, మన వాటా కోసం, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెరవాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శిగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది. నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ సంబంధించిన ఉద్యమాలు, బలహీన వర్గాల ఉద్యమాల్లో భాగస్వామిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మొదటి సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. వచ్చే సంవత్సరానికి తప్పకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించి వీలైనంత తొందరలో మీ నిర్మాణాలు పూర్తి అయ్యడానికి కూడా సహకరించే విధంగా కార్యక్రమం తీసుకుంటానని మాట మనం చేస్తున్నాం. రెడ్డి సెంట్రల్ జైలులో లాగచర్ల రైతులతో ముగిసిన ఎన్హెచ్ఆర్సీ విచారణ. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ నేతృత్వంలో 3 సభ్యులు వికారాబాద్ జిల్లా అధికారులతో 5 గంటల పాటు సాగిన విచారణ ఈ నెల 26 వరకు లాగచర్ల కేసులో పూర్తి విచారణ చేపట్టనున్న ఎన్హెచ్ఆర్సీ బృందం. మరి ఫస్ట్ ఒకటి వాట్సాప్ లో వేస్తారు 6 గంటలకు, మళ్ళీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫైల్ ఆడి ఇచ్చేస్తే ఏమైనా ఆలోచించిరా?
నాకు దోచింది చెప్తున్నా, మీకు తెలిసింది వేరు కావచ్చు, నాకు తెలిసింది మీరు ఒక రోజు వచ్చి మాట్లాడాలి. ఒక 2 నిమిషాలు విన్నా నా ఇప్పుడు మీరు నేను చెప్పింది విని మీరు అదే ఫాలో అంటే నేను అంటలేను. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక్కరం ఆలోచన, ఇప్పుడు 10 మంది 100 మంది పని, ఇది ఒక్కరం ఏమి చేయాలి? మీరు అందరు సలహాలు ఇవ్వండి. ఎవరికి ఇస్తారు? ప్రిన్సిపల్కి ఇవ్వాలి. అట్లా ఇవ్వండి, అందరం కలిసి గిట్లా కాదు సార్ గిట్లా వేయండి అని చెప్పండి. మేము చెప్పేది మేము చేసేది చేస్తూనే ఉన్నాం. అట్లా అంటున్నా అందరూ వస్తారు. అప్పుడు ఏం చేస్తావు? నీవే చెప్తా మేడం, సార్ది కాదు. నువ్వేం చేస్తావు తెలుసా? ఆలోచనలు వస్తాయని చెప్తున్నా. ఇగో పేరెంట్స్ మీటింగ్ నాడు అందరూ వస్తారు. ఏం మంచిగా అడిగి పెట్టాను. సార్ కంటలేం ఒకటి, నువ్వు ఒకదాని ఉన్నాయి. ఇప్పుడు సరే నువ్వు సార్ వచ్చిన కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు. కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుకుట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని అన్నారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతున్నారు. చెక్కుల కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ లబ్ధిదారులు తిరుగుతూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసే ఆనవాయితీ ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారు. నెల రోజులుగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు పలుమార్లు ఫోన్ చేసినా మంత్రి వస్తేనే పంపిణీ అనే సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయండి, కానీ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది పెడితే ఊరుకోం. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని అన్నారు. చెప్పి నేను రాను చేయండి, నేను కావాలంటే రాను, ఇంకేం చెప్పాలి? ఇది కూడా మనము నెల అయింది. ఏదో ఉంటే 1 లక్ష రూపాయలు వస్తుంది, బంగారం ఉంటుంది, చేసుకుంటాం. 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి కూర్చుంటాను. అంతకన్నా నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే రోజు 100 మంది నా ఇంటి చుట్టూ తిరిగితే ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉన్న చక్రాన్ని ఉంటాయి, మీ లైన్లో పెట్టిర్రు. ఇప్పుడు నెల రోజులు చెప్పి బెజార్ వస్తుంది. ఇక నా వల్ల అయితే లేదు. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే ఇవ్వండి, రేపు 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటాను. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, గుర్తుంచుకోండి. లేదు నేను ఉండను, నన్ను రావద్దు, ఎమ్మెల్యే రావద్దు, మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే, మీరు ఇచ్చినా సరే నేను రాను. కావాలంటే నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేయండి. 11 గంటల లోపల ఇవ్వకపోతే ఇక నేనైతే ఊపుకునేది లేదు. నెల రోజులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఓకేనా? నేను ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడినా, మీతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు, అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాని ఇస్తలేరు. నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను. కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసా నిరుపేద నాడు రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతారు. మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది. అట్లా లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 మంత్ నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటారు? రేపు 11 గంటల లోపల మీరు గిట్ట ఇవ్వకపోతే 11 గంటలకు నేను ఎంఆర్ ఆఫీస్లో కూర్చుంటా. పల్లి కాన్ఫరెన్స్లో నెల రోజులు అయింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో, కుకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు. మీరు
అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు, ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలు నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను రోజు నుంచి కుక్కడపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభివృద్ధి నుంచి మీరు అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి అని చెప్పాను. నేను మీరే ఇవ్వండి, ఎంఆర్ఓలో ఇచ్చేయండి. ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావద్దు ప్రజలు. దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు, ఇది మంచి పద్ధతి కాదు. రేపు 11 గంటల లోపల గిట్ట మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండలాఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దీన్ని స్పందించకపోయి రేపు 11 గంటల లోపల ఇవ్వకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను. నెల రోజుల నుంచి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కి ఎక్కవలసి వస్తుంది. రేపు 11 గంటల లోపల మీరు గిట్ట కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వకపోతే మా కార్పొరేటర్లను అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం. ఇచ్చిందాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనే కూర్చుంటా, రాత్రి కానీ మీరు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటా, ఆనే తింటా, ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం.